తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. హైదరాబాద్లో వీటి ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షంతో భాగ్యనగరం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గచ్చిబౌలి, కుకట్పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, బాచుపల్లి, బోయిన్పల్లి, మారేడ్పల్లి, బేగంపేట్, పారడైజ్, చిలకలగూడ, అల్వాల్, జవహర్ నగర్, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, నాగారం, కుత్బుల్లాపూర్, చింతల్ ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, బహదూర్పల్లి, షేక్పేట్, రాయదుర్గం, పంజాగుట్ట, బోరబండ, రెహ్మత్ నగర్, ఉప్పల్ సహా చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం దాటికి రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. డ్రైనేజీలు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు వచ్చే 5 రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 5 రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భదాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం ఇవాళ మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో అయితే కుండపోతగా వర్షం కురుస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కూడా రంగంలోకి దిగినట్టు తెలిసింది. చాలా ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు తెలిసింది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ కిరణ్మయి. నైరుతి రుతుపవనాలు ఈసారి చాలా తొందరగా 1 వీక్ ముందే బిఫోరే వస్తాయని చెప్పేసి వాతావరణ ప్రకటించిన నేపథ్యంలోనే దానికి అనుకూలంగానే ఇంకా 2 రోజుల ముందు, అంటే దాదాపు 9 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించాయని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే ఈ రోజు చాలా, అంటే గత 2 రోజుల నుంచే వాతావరణం చాలా చల్లబడిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే వాతావరణం ఉష్ణోగ్రతలు కూడా చాలా తగ్గాయి. ఒకప్పుడు అంటే ఒక 15 డేస్ బ్యాక్ మనకు చూస్తే ఉష్ణోగ్రత వివరాలు మాత్రం చాలా చాలా ఎక్కువ స్థాయిలో ఉండే. ఎందుకంటే దాదాపు 48 డిగ్రీల వరకు, 47 డిగ్రీల వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం గత 3 రోజులుగా తగ్గుముఖం పట్టాయి. కానీ ఈ రోజు మాత్రం కుండపోతగా వర్షం పుట్టింది. తెలంగాణ మొత్తం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. ఇందులో భాగంగా కూడా హైదరాబాద్ లో పలు చోట్ల వర్షాలు కూడా కురవడం జరిగింది. నిజాంపేట, గచ్చిబౌలి, కుక్కట్పల్లి, హైదర్ నగర్, బాచుపల్లి, బోయిన్పల్లి, మారేడ్పల్లి, బేగంపేట్, పారడైజ్, చిలకలూరు, అల్వాల్ మొదలైన జవహర్లాల్ నగర్, మల్కాజ్గిరి, నేరెడ్మెట్ మొదలైన ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రాకంగా మోరీలు కూడా చాలా పొంగిపొర్లే సమస్య కూడా కనిపిస్తుంది. అలాగే షేక్పేట్, రెహ్మత్ నగర్, ఉప్పల్లో కూడా చాలా భారీ వర్షం నమోదైందని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు వర్షాలు రావడంతో కూడా ద్విచక్ర వాహనాలు, అలాగే వాహనాలకు రాకపోవడం కూడా చాలా ఇబ్బంది ఏర్పడంతో రంగంలోకి జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడైతే మాన్యువల్స్ ఉన్నాయో, అలాగే ఎక్కడైతే వర్షం పాటు ఎక్కువగా ఉందో అక్కడ జీహెచ్ఎంసీ సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన చర్యలు చేపడుతున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఏమైనా అవకాశం ఉన్న చోటు, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే పలానా నెంబర్ అని చెప్పేసి జీహెచ్ఎంసీ కూడా కొన్ని నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వర్షాలు కూడా ఇంకా మరో 5 రోజుల వరకు ఉండొచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అలాగే జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా సిబ్బంది కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడైతే నాలాలు పొంగి పొరుగుతున్నాయో అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే జీహెచ్ఎం సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చి కూడా
ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ఎక్కడైతే ప్రమాద స్థాయికి ఉంటుందో అలాంటి ప్రాంతాలను గుర్తించి కూడా జీహెచ్ఎంసీ ఆ యొక్క ప్రాంతాలలో తగిన చర్యలు కూడా తీసుకోబోతుంది. మరొక 5 రోజులు ఇదే వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఆ జీహెచ్ఎంసీ అధికారులతో ఆయన కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. సో మొత్తంగా ఈ రోజు హైదరాబాద్ సంబంధించిన కుండపోత వర్షం కురిసిందని చెప్పొచ్చు. చాలా చోట్ల చాలా భారీ ఎత్తున దాదాపుగా 0.9 సెంటీమీటర్స్ వరకు వర్షాలు కురిసినాయని చెప్పొచ్చు. దీంట్లో భాగంగా ఒక 1 వీక్ బిఫోరే నైరుతి ఋతుపవనం రావడంతో కూడా వాతావరణం చల్లబడిందని చెప్పొచ్చు. అలాగే మరొక వైపు కూడా ఎవరైతే వర్షాలకు సంబంధించి వర్షాలతో తడిసిన ధాన్యం కూడా, ఎందుకంటే ఇప్పటికే ధాన్యం వరి కోతలకు కోసి కూడా కళ్ళాల్లో ఉన్నాయి కాబట్టి అటువంటి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక గింజ మిగిలినంత కూడా మొత్తం ధాన్యాన్ని కొనాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా సూచించిన నేపథ్యంలో కూడా అటువైపు కూడా అధికారులు తగిన చర్యలు కూడా తీసుకుపోతున్నారు. సో మొత్తంగా ఈ రోజు మాత్రం హైదరాబాద్తో సహా రాష్ట్రం మొత్తం కూడా భారీ వర్షాలు కురియడంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. రేవంత్ రెడ్డి కూడా రివ్యూ పెట్టి కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచించాడు కిరణ్మయి. అయితే రాజశేఖరాచారి మరోవైపు ఉప్పల్లో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కూడా భారీ ఎత్తున స్టేడియంకి తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వర్షం వల్ల వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో నిలబడి తడిసి ముద్దయ్యారు. అయితే ఫైనల్ గా ఈ రోజు పిచ్ను కూడా కవర్ చేయడం కూడా జరిగింది. ఫైనల్ గా ఈ రోజు మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుందా? తప్పకుండా, ఎందుకంటే కిరణ్మయి ఈ రోజు మ్యాచ్ జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో వర్షం తగ్గితే మాత్రం ఓవర్లను కుదించి ఆ మ్యాచ్ జరిపే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 20 మ్యాచ్ అంటేనే 20 ఓవర్ల మ్యాచ్. అయితే ఒకవేళ టైం ప్రకారం చూసుకుంటే ఇంకొక మామూలుగా 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 1 అవర్ వరకు వర్షం ఇలాగే ఉంటే మాత్రం మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంటుంది. లేదు వర్షం తగ్గితే మాత్రం ఓవర్లను కుదించడమా కుదించి మ్యాచ్ జరుపుతారు. లేదు మ్యాచ్ రద్దు అయితే మాత్రం చెరొక పాయింట్ ఇచ్చేసి చెరొక పాయింట్ గుజరాత్ కు అలాగే సన్ రైజ్ చెరొక పాయింట్ ఇచ్చేసి మ్యాచ్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షం ఆధారం చేసుకుని మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ సన్ రైజర్ ఇంకొక పాయింట్ సాధిస్తే ప్లే ఆఫ్ లోకి వెళ్తుంది. సో ఒక పాయింట్ కావాలి కాబట్టి ఒకవేళ రద్దు అయినా కానీ సన్ రైజర్స్ కు హెల్ప్ జరుగుతుంది. చెరో పాయింట్ వస్తుంది కాబట్టి 15 పాయింట్స్ వస్తాయి కాబట్టి. సో ఈ రోజు వర్షం ఇంకొక గంట సేపు ఇలా ఉంటే మాత్రం మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం 10 ఓవర్లకు కుదించి మ్యాచ్ జరిపే అవకాశం ఉంది కిరణ్మయి. అలాగే మరోవైపు హైదరాబాద్ లో వర్షం పడిందంటే ట్రాఫిక్ చాలా మేర నిలిచిపోతూ ఉంటుంది. ఒకవైపు చూస్తుంటే డ్రైనేజీలు కూడా పొంగి పొడులుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ త్వరితగిన ఎలాంటి చర్యలు చేపడుతుంది కంట్రోల్ చేయడానికి? తప్పకుండా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడానికి రంగంలో దిగారు. ఎవరైతే మాన్యువల్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లోకల్ గా అంటే ఎంప్లాయీస్ గా కాకుండా మరి వేరే కొత్త ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఉపయోగించి వారికి ఎక్కడెక్కడైతే మాన్యువల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. మరి ఒక ప్రమాద స్థాయి ఉన్నటువంటి ఇంతకుముందు ఎక్కడైతే ప్రమాదాలు జరిగాయో అలాంటి ప్రాంతాలను కూడా గుర్తించి జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా చర్యలు తీసుకోబోతుంది. అలాగే మాన్యువల్స్ కూడా ఎక్కడైనా రిపేర్లు ఉన్నాయా లేకపోతే ఎక్కడైనా కొత్తగా కట్టే మాన్యువల్స్ ఇట్లా ఉన్నాయా అవి కూడా చూసి ఉంటుంది. అలాగే పాత బిల్డింగ్లు ఏవైతే కూలిపోయి ఉంటాయో వాటి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి జీహెచ్ఎంసీ అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఇంకా దీంతో పాటు వాహనాలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి కూడా ఎక్కడైతే రద్దీగా ఉంటుందో వేగైతే వాగులు కానీ లేకపోతే మోరీలు పొంగిపోలే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా గుర్తించి అటువైపు వాహనాలు వెళ్లకుండా వాటిని కూడా కంట్రోల్ చేసి వాటిని వేరే దిక్కు నుంచి వేరే మార్గం నుంచి మళ్ళీ దారి మళ్లించి ప్రయాణికులకు సౌకర్యం కల్పించే విధంగా అసౌకర్యం కలగకుండా వారికి వేరే డైరెక్షన్ చూపించి ఎక్కడి నుంచి వెళ్ళాలి ముందస్తుగా వాళ్ళకు వాహనదారులకు కావచ్చు అలాగే ద్విచక్ర వాహనాలు ఎవరైనా సరే వాళ్ళకు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయా ప్రాంతాల నుంచి మీరు మీ గమ్యస్థానాలు చేర్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా ప్రభుత్వం కావచ్చు అలాగే జీహెచ్ఎంసీ కావచ్చు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చింది. ఆ నెంబర్లను ఉపయోగించుకొని వాహనదారులు కూడా ఎటు నుంచి వెళ్తే బాగుంటుంది, ఎటు నుంచి వెళ్తే మాకు త్వరగా ఇంటికి వెళ్ళుకోవచ్చు, అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడి నుంచి మాన్యువల్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి ఇబ్బంది ఉంటాయి అవన్నీ తెలుసుకొని కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఒక నెంబర్ ఇవ్వడం ఉంది. ఆ నెంబర్లతో కాల్ చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. దాని ప్రకారం మూవ్ అవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను కిరణ్ మై. రైట్ రాజశేఖరాచారి, థ్యాంక్ యూ.
తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. హైదరాబాద్లో వీటి ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షంతో భాగ్యనగరం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గచ్చిబౌలి, కుకట్పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, బాచుపల్లి, బోయిన్పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, పారడైజ్, చిలకల్గూడ, అల్వాల్, జవహర్ నగర్, మల్కాజ్గిరి, నేరేడ్బట్, నాగారం, కుత్బుల్లాపూర్, చింతల్ ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. షాపూర్ నగర్, గాజుల రామారం, సురారం, బహదూర్పల్లి, షేక్పేట్, రాయదుర్గం, పంజాగుట్ట, బోరబొండ, రెహమత్ నగర్, ఉప్పల్ సహా చాలా ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం దాటికి రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. డ్రైనేజీలు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు వచ్చే 5 రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 5 రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం ఇవాళ మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లు వెల్లడించింది.